హాయ్, ఈరోజు మీకు స్వాగతం మై ఛానల్. ఆను మధ్య సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ కొనసాగింపులో ఈరోజు ప్రేమ అంటే చెప్పడం కాదు, నిలబడడం. వర్షం ఆగిపోయింది, కానీ ఆ వర్షం తెచ్చిన తడుగు మాత్రం ఇంకా గాలిలోనే ఉంది. హాస్పిటల్ కారిడార్లో ప్రభాస్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. చేతిలో కాఫీ కప్పు చల్లబడిపోయింది. కళ్ళలో నిద్ర లేదు, మనసులో శాంతి లేదు. ఆపరేషన్ థియేటర్ ముందు లైట్స్ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. అతని మనసులో మారు మోగింది. శబ్దం లేదు, కానీ హృదయం మొత్తం ఆ పేరు నింపేస్తుంది. అదే అనుష్క. ఆమె బాల్కనీలో నిలబడి ఉంది. చిదిరిన జుట్టు, కళ్ళల్లో చెప్పలేని అలసట. ప్రభాస్ ఆమె చాలా నెమ్మదిగా పిలిచి, ఏంటి అతను అడిగాడు. ప్రేమంటే భయం ఉండకూడదంటారు కదా. ఆమె మాట మధ్యలో ఆగిపోయింది. కానీ నాకు భయం వస్తుంది. ప్రభాస్ ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళల్లో ప్రేమ ఉంది, కానీ దానికన్నా ఎక్కువగా భయం ఉంది. ఎందుకు అతని స్వరం మృదుగా ఉంది. నిన్ను కోల్పోతాననే అన్న భయం ఉంది. ఆ మాట వింటే అతని హృదయం ఒక క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. నువ్వు నన్ను వదిలి వెళ్తావేమో, లేదా ఈ ప్రేమకి ఏదైనా జరిగిపోతుందేమో. ప్రభాస్ ముందుగా వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. ప్రేమ అంటే పారిపోవడం కదా. ప్రేమ అంటే వచ్చిన ప్రతి భయానికి ఎదురుగా నిలబడ్డం. ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది, కానీ కళ్ళ నీళ్ళు ఆగలేదు. డాక్టర్ బయటికి వస్తున్నారు. నర్సు మాటతో ప్రభాస్ లేచి నిలబడ్డాడు. డాక్టర్ ముఖంలో అలసట ఉంది, కానీ కళ్ళల్లో స్పష్టత ఉంది. ఆమె షేఫ్. ఆ రెండు మాటలు ప్రభాస్ జీవితంలో ఇంత తీపిగా ఎప్పుడు వినలేదు. కానీ డాక్టర్ కొంచెం ఆగాడు. ప్రభాస్ గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంది. మానసికంగా చాలా హీనంగా ఉంది. ఇప్పుడు ఆమె కావాల్సింది ప్రశాంతత, ప్రేమ, నమ్మకం. ప్రభాస్ తల ఊపాడు. నేనుంటాను డాక్టర్. ఆమెకు ఏం కావాలన్నా నేను ఉంటాను. ఐసీయూలో అనుష్క పడుకుని ఉంది. ముఖం తెల్లగా ఉంది, కళ్ళ కింద నల్లని గీతలు. ప్రభాస్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతిని పట్టుకున్నాడు. నువ్వు భయపడుతున్నావు కదూ. అతను మెల్లగా మాట్లాడాడు. నేను ఇక్కడే ఉన్నాను. ఆమె కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ప్రభాస్. అతని పేరు ఆమె పెదవుల మీద కదిలింది. అవును, నేనే. ఆమె కళ్ళల్లో నీళ్ళు. నన్ను వదిలి పెట్టవు కదా, చిన్నపిల్ల అడిగింది. ప్రభాస్ నమ్మలేదు, కానీ అతని కళ్ళల్లో నిర్ణయం ఉంది. నేను ప్రేమలో పడలేదు అనుష్క, నేను ప్రేమలో నిలబడ్డాను. ఆమె చేతిని తన గుండె మీద పెట్టాడు. ఇక్కడ నీ స్థానం. ఇక్కడి నుండి నిన్ను ఎవరూ తీసుకెళ్ళలేరు. ఆమె కళ్ళల్లో నమ్మకం మెరిపింది. చిన్న చిరునవ్వు నవ్వించింది. సూర్యుడు తూర్పు నుండి పైకి వచ్చాడు. హాస్పిటల్ గదిలో వెలుగు నింపింది. అనుష్క నిద్రలో ఉంది. ప్రభాస్ కూర్చోలో కూర్చుని నిద్రపోయాడు. ఆమె చేతిని ఇంకా వదలలేదు. నర్సు వచ్చి చూసి చిరునవ్వు నవ్వింది. ఇలాంటి ప్రేమ చాలా అరుదు. అనుష్క మెల్లగా లేచింది. ప్రభాస్. అతను వెంటనే లేచాడు. నిన్ను ఒక మాట అడగాలి. ఏదైనా. ఈ ప్రేమ నీకు భారంగా మారితే నువ్వు వెళ్ళిపోతావా? ప్రభాస్ ఆమె వైపు చూసి చాలా స్పష్టంగా చెప్పాడు. భారం అయితే ప్రేమ కాదు, బాధ అయితే ప్రేమ కాదు. ప్రేమ అంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఉండాలనిపించేది. ఆమె కళ్ళలో కన్నీళ్ళు, కానీ ఈసారి అవి బాధే కాదు. ప్రేమ కథలో కవితలు ఉంటాయి, పాటలు ఉంటాయి, కానీ నిజమైన ప్రేమలో హాస్పిటల్ గదులు ఉంటాయి, భయాలు ఉంటాయి, నిలబడే మనుషులు ఉంటారు. ప్రభాస్ నిలబడ్డాడు. అనుష్క నమ్మింది. ఇది ప్రేమ. మిగతా వచ్చే భాగాలు ఉందాము. కుటుంబాల మధ్య గొడవ, ప్రేమ బయటపడే క్షణం, ప్రభాస్ తీసుకునే పెద్ద నిర్ణయం, ఇవన్నీ ఇంకా బలంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎపిసోడ్లో ఇవన్నీ. థ్యాంక్ యూ ఆల్.